Hi friends, welcome to Anshu's library. Today's topic is about phosphorus cycle. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నైట్రోజన్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఆ వీడియో ఎవరికైనా కావాలి అని అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నాట్ ఓన్లీ నైట్రోజన్ సైకిల్, మనకి ఎన్విరాన్మెంటల్కి రిలేటెడ్గా చెప్పుకునే అన్ని టాపిక్స్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అని అంటే వన్స్ చెక్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ ఫాస్ఫరస్ సైకిల్. So first of all, phosphorus cycle is another important nutrient cycling. The reservoir of phosphorus lies in the rocks, fossils, etc., which is excavated by man for using it as a fertilizer. So first of all, we know that this phosphorus cycle is also a type of nutrient cycle. We know that nutrient cycle ante మనం ఎలా చెప్పుకోవచ్చు, ఏబయోటిక్ టు బయోటిక్, బయోటిక్ టు ఏబయోటిక్, ఫాస్ఫరస్ అనేది సైక్లింగ్ జరుగుతుంది. న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది జరుగుతుంది. బయోటిక్ అంటే లివింగ్, ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్. ఈ రెండిటి మధ్య సైక్లింగ్లో న్యూట్రియంట్స్ అనేవి రొటేషన్ జరుగుతూ ఉంటాయి. సో మనకి ఫాస్ఫరస్ అనేది విచ్ ఈజ్ లైస్ ఇన్ ద రాక్స్, ఫాజిల్స్లో మనం అప్టైన్ చేసుకుంటాము. అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫెర్టిలైజర్ లాగా యూటిలైజ్ చేసుకుంటాము. అండ్ కమింగ్ టు ఫాస్ఫేట్ సాల్ట్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్. మనం ఎప్పుడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయడం వల్ల ప్లాంట్స్ అనేవి ఫాస్ఫేట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. యాక్చువల్గా అయితే కనుక సాయిల్లో ఫాస్ఫరస్ కంపోజిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఈజ్ వెరీ వెరీ లెస్. దట్ ఈస్ వై ద ఫార్మర్స్ అప్లై ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ ఆన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. సాయిల్లో తక్కువగా ఉండడం వల్ల ఫార్మర్స్ అనేవాళ్ళు అప్లై చేయడం అనేది జరుగుతుంది, ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. And farmers use the phosphate fertilizers indiscriminately, and as a result excess phosphates are lost as runoff, which causes the problem of eutrophication or overnourishment of lakes, leading to algal blooms. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము, యూట్రాఫికేషన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఎక్సెసివ్గా ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయడం వల్ల అగ్రికల్చరల్ ల్యాండ్లో ఉండే ఇరిగేషన్ వాటర్లో ఆ ఫెర్టిలైజర్స్ అనేవి మిక్స్ అయ్యి రన్ ఆఫ్ జరిగినప్పుడు, అంటే కొట్టుకెళ్ళిపోయినప్పుడు దే గెట్ ఎంటర్డ్ ఇంటూ నియర్ బై వాటర్ బాడీస్, దగ్గరలో ఉండే వాటర్ బాడీస్లోకి ఆ ఫెర్టిలైజర్ వాటర్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ వాటర్లో ఓవర్ నరిష్మెంట్ అంటే న్యూట్రియంట్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, విచ్ కాజెస్ ద ప్రాబ్లమ్ దట్ ఈజ్ యూట్రాఫికేషన్. దానివల్ల ఆల్గల్ స్పీసీస్ అంటే నాచు అనేది వాటర్లో డెవలప్ అవుతుంది. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి మనం యూట్రాఫికేషన్ క్లాస్లో చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు దిస్, the animals absorb phosphorus from the plant or by consuming plant eating animals. సో ఎప్పుడైతే వన్స్ ప్లాంట్లోకి ఫాస్ఫరస్ అనేది ఎంటర్ అయిందో ఆ ప్లాంట్స్ని యానిమల్స్ తీసుకున్నప్పుడు ద ఫాస్ఫరస్ గెట్ ఎంటర్డ్ ఇంటూ యానిమల్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్ ఆర్ బై కన్జ్యూమింగ్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ని తీసుకున్నప్పుడు కానీ యానిమల్స్ బాడీలోకి ఫాస్ఫరస్ అనేది ఎంటర్ అవుతుంది. ద రేట్ ఆఫ్ ద ఫాస్ఫరస్ సైకిల్ ఈజ్ ఫాస్టర్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వెన్ కంపేర్డ్ టు రాక్స్. సో ఇక్కడ ఏంటి, రాక్స్ అంటే ఏ బయోటిక్తో కంపేర్ చేసుకుంటే బయోటిక్ కాంపోనెంట్స్లో ఫాస్ఫరస్ సైక్లింగ్ అనేది చాలా ఫాస్టర్ రేట్గా ఉంటుంది. వై? బికాస్ ప్లాంట్స్ ఫస్ట్ సాయిల్లో కనుక మనం ఫెర్టిలైజర్స్ని అప్లై చేస్తే ప్లాంట్స్ నుంచి యానిమల్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి డెడ్ అయిపోతే తిరిగి మళ్ళీ సాయిల్లోకి మైక్రో ఆర్గానిజమ్స్ రూపంలో సాయిల్లోకి రీచ్ అవుతుంది. అగైన్ దట్ ఈజ్ యూజ్డ్ బై ప్లాంట్స్. అంటే ఒక సైక్లింగ్ అనేది చాలా ఫాస్టర్ రేట్గా జరుగుతుంది. అదే రాక్స్ అనేవి, అదే ఫాస్ఫరస్ అనేది డిపోజిషన్ జరిగి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ రియాక్షన్ జరగడం వల్ల ఒక రాక్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్ టేక్స్ వెరీ వెరీ లాంగ్ టైమ్. అండ్ దెన్ when the plants and animals die, they are decomposed by microorganisms. During this process, the organic form of phosphorus is converted into inorganic form, which is recycled to soil and water. తిరిగి మళ్ళీ సాయిల్లోకి అండ్ వాటర్లోకి రీచ్ అవుతుంది. అగైన్ వాటిని ప్లాంట్స్ అనేవి అప్టైన్ చేసుకుంటాయి. ఏ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ ఫాస్ఫేట్ మూవింగ్ విత్ ద సర్ఫేస్ రన్ ఆఫ్ రీచ్ ద ఓషన్ అండ్ ఆర్ లాస్ ఇన్ టు ద డీప్ సెడిమెంట్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, a good proportion of phosphate moving with surface runoff reaches the ocean. సో మనకి ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్ అనేవి అవి రన్ ఆఫ్ ద్వారా ఓషన్లోకి ఎప్పుడైతే అల్టిమేట్గా రీచ్ అవుతాయో అండ్ లాస్ట్ ఇంటూ డీప్ సెడిమెంట్స్లోకి ఆ ఫాస్ఫరస్ అనేది ఎప్పుడైతే డిపోజిషన్ జరుగుతుందో
సో అక్కడ ఏమవుతుంది మనకి దోస్ ఫాస్ఫేట్ డిపాజిట్స్, ఆ ఫాస్ఫేట్ డిపాజిట్స్ని అక్కడ ఉండే ఆక్వాటిక్ లైఫ్ అనేవి కన్జంప్షన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫిష్ పాపులేషన్ అనేది ఆ ఫాస్ఫేట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో హియర్ సీ బర్డ్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సీ బర్డ్స్ in this phosphorus cycle, they are playing a very important role. They eat sea fishes which are phosphorus rich. సో మనకి ఆ డీప్ సెడిమెంట్స్లో ఉండే ఫాస్ఫరస్ని సీ ఫిషెస్ అనేవి కన్జంప్షన్ చేసుకోవడం వల్ల ఆ సీ ఫిష్ని ఏవైతే సీ బర్డ్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ సీ బర్డ్స్లోకి ఫాస్ఫరస్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ సీ బర్డ్స్ అనేవి ఎప్పుడైతే విచ్ డ్రాప్ దేర్ ఎక్స్క్రిటా, ఎప్పుడైతే ఎక్స్క్రిటా అనేది ల్యాండ్ మీద డ్రాప్ చేస్తుందో అగైన్ ద ఫాస్ఫరస్ రిటర్న్ ఆన్ ద ల్యాండ్లోకి తిరిగి మళ్ళీ ఫాస్ఫరస్ అనేది డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఎవర్ ద సీ బర్డ్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫాస్ఫరస్ సైక్లింగ్. సో జస్ట్ లుక్ ఎట్ దిస్ ఫాస్ఫరస్ సైకిల్. సో హియర్ rocks and soil which mainly composed with phosphorus, అండ్ ఈ ఫాస్ఫరస్ని మనకి ఏమవుతుంది, ప్లాంట్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి, అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అండ్ దెన్ ప్లాంట్స్ నుంచి యానిమల్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. అండ్ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఎప్పుడైతే డెడ్ అవుతుందో మనకి ఆర్గానిక్ ఫాస్ఫరస్ కాస్త ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్గా మారుతుంది. అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది రన్ ఆఫ్ ద్వారా తిరిగి లేక్స్ అండ్ స్ట్రీమ్స్లోకి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు అక్కడ డీప్ సెడిమెంట్స్ జరిగి అక్కడ ఫాస్ఫరస్ అనేది డిపాజిషన్ జరుగుతుంది. అండ్ ఇందా చెప్పుకున్న ఓషన్స్లోకి రీచ్ అయితే కనుక తిరిగి సీ బర్డ్స్ ద్వారా అగైన్ ల్యాండ్ మీదకి ఫాస్ఫరస్ అనేది రీచ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ అబౌట్ ఫాస్ఫరస్ సైకిల్. ఇది కూడా మనకి బయోటిక్ టు ఏబయోటిక్ న్యూట్రియంట్స్ అనేవి సైక్లింగ్ అవుతాయి. So thank you. I hope you understand this class. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.